హాయ్ అన్న, మీ పేరు? గణేష్. సో ఎక్కడి నుంచి వచ్చారన్న? ఉప్పల్లో ఉంటాను. ఫ్రెండ్ వస్తాడు ఇక్కడికి, ఫ్రెండ్ కలవడానికి వచ్చాను. సో ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈయన నేను 175 గెలుస్తా అంటున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ టైం అంటే ఇంకా ఏదో ఒక అవకాశం ఇవ్వాలని చేసి ఉంటారు, సపోర్ట్ చేసి ఉంటారు. పబ్లిక్ రియాక్షన్స్ అయితే నేను ప్రత్యేకంగా వెళ్ళింది లేదు, చూసింది లేదు, కానీ న్యూస్లో కానీ అక్కడిక్కడ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ రియాక్షన్స్ అయితే చూస్తున్నాను. దాన్ని బట్టి 50% కూడా వస్తాయనే నమ్మకం అయితే నాకు లేదు. లోకేష్ యోగాన సభలో అయిపోయే సమయంలో నెక్స్ట్ ఇద్దరు కలిసి వస్తే కనుక మేమే నిలబడతామని అంటున్నారు. దీన్ని ఎంతవరకు? ఎవరెవరు? జనసేనను టీడీపీ కనుక కలిసి వస్తే మేమే సీఎం అవుతామని అంటున్నారు. దీన్ని అది ఎప్పటి నుంచో ఉంది కదా, ఎలా తీసుకుంటారంటారు? సీఎం రేస్లో నేను లేను అంటున్నారు కదా. సీఎం రేస్లో నేను లేను అని అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే కదా, ఇప్పుడు కొత్తగా అనుకుంటుంది ఏం కాదు కదా, ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన మొదటి నుంచి అదే మాట అంటుండు. సీఎం రేస్లో నేను లేకపోయినప్పటికీ కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేసిండు, అక్కడ ఆంధ్రలో టీడీపీకి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని చెప్పిండు, చేస్తున్నాడు. ఇంకా దానికి జనసేన కార్యకర్తలు వాళ్ళ రియాక్షన్ అనేది స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నాయకుడు కార్యకర్తలు అట్టే ఉంటారు కదా, అంతే కదా. ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? టీడీపీ జనసేన కనుక గెలిస్తే? జనసేనకి ఎన్ని వస్తాయో చెప్పలేం, కానీ టీడీపీ అంటే పార్టీ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే అంత వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం అయితే టీడీపీ పక్క గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక అది జనసేన సీట్లు సపోర్ట్తోనా జనసేన సీట్లు సపోర్ట్ లేకుండా అనేది చెప్పలేం, కానీ ఖచ్చితంగా మాత్రం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పథకాలు పెట్టారు కదా, ఈ నానుడి ద్వారా మేమే గెలుస్తామని అంటున్నారు కదా, ఎంతవరకు గెలుస్తారంటారు ఈ పథకాల ద్వారా? నేను మాది ఇక్కడే లోకల్ తెలంగాణనే, మాది నల్గొండ జిల్లా. ఇక్కడ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అంటే ఆయనను తప్పుగా నేను మాట్లాడట్లేదు, కించపరచట్లేదు, తక్కువ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టిర్రు, కేసీఆర్ గారు కూడా ఇక్కడ పెట్టిర్రు, బాగానే ఉంది. కానీ అన్ని పెట్టినా అన్ని చేసినా కూడా పబ్లిక్ కావాల్సింది ఏంది? సర్వీస్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీళ్ళు పెట్టిన పథకాలు కానీ ఏవైనా పబ్లిక్కి అర్హులైన వాళ్ళందరికీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేది కావాలి, అంతే కదా. మరి ఇక్కడ కేసీఆర్ కూడా అంతకంటే మంచి ఇంకా మంచివే చాలా చేసిండు, తీసి పక్కన పెట్టేసారు కదా. ఇప్పుడు ఈ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? ఆంధ్రలో కొన్ని ఇప్పుడు రోడ్లు అవి బాగాలేవు, డెవలప్మెంట్స్ స్కూళ్ళు అవి చేసిండ్రు అని చెప్తున్నారు. సరే, డెవలప్మెంట్స్ చేయొచ్చు, ఇక్కడ కేసీఆర్ కూడా డెవలప్మెంట్ చేసిండు, ఐటీని బాగా డెవలప్ చేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండో అంతకంటే ఇంకెక్కువ అని అనుకోవచ్చు, లేదంటే ఆ విధంగా. కానీ ఇక్కడ ఐటీ డెవలప్ అయింది హైదరాబాద్లో, అది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఓడిపోయారంటే కారణం ఏంటంటారు? అంటే జనాలు మార్పు కోరుకుంటే ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. అది అభివృద్ధి జరిగినా సరే, జరగకపోయినా సరే. ఇక అభివృద్ధిలో ఆంధ్రాకు సంబంధించిన అభివృద్ధి విషయంగానే అనుకుంటే రోడ్లు ఎక్కడ కూడా చక్కగా లేవు, అంత అస్తవ్యస్తంగా ఉంది, ఏది కరెక్ట్గా లేదు అని అంటున్నారు. ఐటీ మినిస్టర్ కానీ, లేదంటే అంటే జాబ్స్ విషయం ఏదైనా ప్రైవేట్ జాబ్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ అంటున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఆ విషయంగా కనుక పబ్లిక్ అదే వాళ్ళకి ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ని మార్చేస్తారు. అభివృద్ధి పరంగా, డెవలప్మెంట్ ఐటీ పరంగా వెనకబెట్టడానికి గల కారణాలు ఏంటి సార్? నేను మీకు ఫస్టే చెప్పినా కదా భయ్యా, నేను ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగినోడిని. నేను ఇప్పటి వరకు అయితే గతంలో ఒక 2-3 సార్లు అయితే ఆంధ్రాకి వేసి వచ్చిన, అప్పటికి టీడీపీ గవర్నమెంట్ ఉండేది. ఈ మధ్యలో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఏది ఉన్నా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో చూసి వింటున్నది తెలుసుకుంటున్నది. సో దాన్ని బట్టి నేనేం చెప్పలేను.